హలో ఆల్, వెల్కమ్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం రాస్బెర్రీ పైని వాడి ఫిజికల్ నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. సో ఈ రాస్బెర్రీ పై లోపల నేను రాస్బియన్ అనే ఓఎస్ని ఇన్స్టాల్ అయితే చేస్తాను. సో దానికోసం మనం ఈ వెబ్సైట్ని అయితే వాడుతున్నాం. సో ఇది రాస్బెర్రీ పై వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ నుంచి మనము ఈ రాస్బియన్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయడానికి ఆర్ ఫ్లాష్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేస్తాం. ఓకే, సో తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నా దగ్గర లైక్ రాస్బెర్రీ పై 4B మోడల్ అయితే ఉంది. సో ఇది న్యూ మోడల్. సో దీని అయితే మనం వాడట్లేదు. సో దీంట్లో ఉన్న మెమరీ కార్డ్ ఎంటీ మెమరీ కార్డ్. సో జస్ట్ మీకు చూపించడానికి ఇది ఇక్కడైతే నేను వాడుతున్నాను. సో దీంట్లో 32GB మెమరీ కార్డ్ అయితే ఉంది. సో ఈ మెమరీ కార్డ్లో నేను రాస్బియన్ ఓఎస్ని ఎలా ఫ్లాష్ చేయాలనేది చూపిస్తాను. ఎందుకంటే రాస్బియన్ ఓఎస్ ఫ్లాష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో అండ్ అదేవిధంగా నా దగ్గర ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన ఓల్డ్ మోడల్ రాస్బెర్రీ పై అయితే ఒకటి ఉంది. సో ఈ ఓల్డ్ మోడల్లో రాస్బియన్ ఓఎస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో దీంట్లో మీరు చూడొచ్చు లైక్ మెమరీ కార్డ్ సైజ్, ఓల్డ్ మెమరీ కార్డ్ సైజ్. సో చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇది. సో దీంట్లో ఆల్రెడీ నేను రాస్బియన్ ఓఎస్ని అయితే ఫ్లాష్ చేసి ఉంచాను. ఎందుకంటే నేను జస్ట్ స్టెప్స్ చూపించడానికి ఈ మెమరీ కార్డ్ని అయితే వాడుకుంటాను. సో మీకు చూపిస్తాను స్టెప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి రాస్బియన్ ఓఎస్ అనేది. సో ఇన్స్టాల్ చేసింది అయితే ఇది. సో దీంట్లో అయితే మనము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాం. సో దీన్ని ప్రాపర్గా దీంట్లో మళ్ళీ ఇన్సర్ట్ అయితే చేసేద్దాం. సో ప్రాపర్గా ఇన్సర్ట్ అయితే నేను దీంట్లో చేసేసాను. సో సేమ్ దీనికైతే మైక్రో SD కార్డ్ ఉంటుంది. సో దీన్ని మీరు బయటకు తీసేసేయండి. సో ఇంకా మనకి ఈ రాస్బెర్రీ పై అయితే పండదు కాబట్టి దీన్ని నేను పక్కన అయితే పెట్టేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే నా దగ్గర కార్డ్ రీడర్ ఉంది. సో ఈ కార్డ్ రీడర్లో మెమరీ కార్డ్ని ఈ మెమరీ కార్డ్ని ప్రాపర్గా అయితే ఇన్సర్ట్ అయితే చేయండి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనము రాస్బియన్ ఓఎస్ ఫ్లాష్ అయితే చేద్దాం. ఓకే, సో అండ్ అదేవిధంగా నా దగ్గర ఒక ఎక్స్ట్రా స్విచ్ అయితే ఉంది అండ్ కొన్ని ఈథర్నెట్ కేబుల్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనము దీంట్లో రాస్బియన్ ఓఎస్ని ఫ్లాష్ చేయడం గురించి చూద్దాం. సో దీన్ని మీ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసేసేయండి. సో కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఇలా USB డ్రైవ్ డిటెక్టెడ్ అండ్ సంథింగ్ ఇలా వస్తుంది. సో ఈ వెబ్సైట్ విజిట్ అయ్యి ఈ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో రాస్బియన్ పై ఇమేజర్ అనే సాఫ్ట్వేర్. సో దీన్ని ఓపెన్ అయితే చేస్తాను. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు రాస్బెర్రీ పై డివైస్, మీరు వాడే రాస్బెర్రీ పై ఏ టైప్ మోడల్ అని అడుగుతుంది. సో నేను రాస్బెర్రీ పై 1 అని సెలెక్ట్ చేస్తాను. లైక్ మీరు లైక్ ఆ మోడల్కి సంబంధించింది కాబట్టి మన కేసులో యాక్చువల్గా 4 అని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఐదర్ 4 or 1 మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ, మీరు వాడే మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ ఇది. ఓకే, పై 1. ఇది వచ్చేసి 4B మోడల్ అంటే ఇది. ఓకే, సో ప్రస్తుతానికి నేను బట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అయితే అన్ని సేమ్ ఉంటాయి మోస్ట్లీ. సో బట్ నేను ఈ దానికి చూపిస్తాను. ఎందుకు అంటే లైక్ మనం వాడేది ఇది కాబట్టి. సో దీంట్లో నేను ఇలా కాన్ఫిగర్ చేసిన చూపిస్తాను. ఓకే, సో సేమ్ వాడతాను. సో రాస్బెర్రీ పై 1ని సెలెక్ట్ చేసేస్తాను. సో తర్వాత చూస్ ఓఎస్ ఉంది కదా. సో చూస్ ఓఎస్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇది రాస్బెర్రీ పై ఓఎస్ లెగసీ 32-bit వర్షన్ సెలెక్ట్ చేసేస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం జస్ట్ క్లిక్ అయితే చేసేసేయండి. సో తర్వాత చూస్ స్టోరేజ్ డివైస్ అని వస్తుంది. సో సెలెక్ట్ చేసి స్టోరేజ్ డివైస్ ఆబ్వియస్గా మీరు కనెక్ట్ చేసిన 31 or like 32GB మెమరీ కార్డ్ అయితే ఉందో సో దాన్ని చూపిస్తుంది. సో అది సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎస్ నొక్కకుండా డైరెక్ట్గా ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో పాస్వర్డ్ని సెటప్ అయితే చేసుకోండి. ఓకే, సో నేను పాస్వర్డ్ పైన అయితే సెటప్ చేస్తాను. అండ్ సర్వీసెస్లో SSHని ఎనేబుల్ ఉండేలా చూసుకోండి అండ్ యూజ్ పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది ఉండేలా చూసుకోండి. ఓకే, సో ఈ సేమ్ సెట్టింగ్స్ దీనికి అప్లై చేసి నేను ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఈ మెమరీ కార్డ్లో సేమ్ అప్లై చేసి నేను ఫ్లాష్ చేశాను ఓఎస్ని. సో తర్వాత సర్వీసెస్లో ఇది ఎనేబుల్ చేసేసుకోండి. సో ఆప్షనల్స్లో మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సేవ్ చేసి ఎస్ అయితే ప్రెస్ చేయండి. మీరు ఎస్ చేసిన వెంటనే అది నేను ఇక్కడ ఉన్న ప్రజెంట్ డేటాని ఎరేజ్ చేసి దీంట్లో రాస్బియన్ ఓఎస్ని ఫ్లాష్ చేస్తానని అంటది. సో ఎస్ ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇదైతే రైటింగ్ స్టార్ట్ అయిపోయి ఇదంతా ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో దీన్ని నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తాను ఇలానే. ఓకే, సో మీకు ఎండ్లో చూపిస్తాను. ఏముండదు, లైక్ ఫ్లాషింగ్ అయిపోయిన తర్వాత ఫ్లాష్ డన్ అని వస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు మనం మన అసలు విషయంలోకి వస్తే సో ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఈ రాస్బెర్రీ పైలో రాస్బియన్ ఓఎస్ ఉంది. సో దీంట్లో మనం స్నాట్ని ఇన్స్టాల్ అయితే చేస్తాం. సో స్నాట్ని ఇన్స్టాల్ చేసి స్నాట్ని కాన్ఫిగర్ చేస్తాం నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ లాగా. సో స్నాట్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. సో మీకు
లైక్ స్నాట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ పర్టికులర్ వీడియోస్ అయితే చూడొచ్చు. సో నేనైతే దీంట్లో డైరెక్ట్గా స్నాట్ గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ చేయను. సో ఓన్గా రూల్స్ అయితే రాసేసి కొన్ని రూల్స్ నేను డైరెక్ట్గా స్టెప్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసేస్తాను. ఓకే, మీరు ఆ వీడియో చూస్తే మీకు స్నాట్ గురించి క్లారిటీ అయితే వస్తుంది. సో తర్వాత నా దగ్గర ఒక స్విచ్ అయితే ఉంది. సో ఇది నెట్ గేర్ 5 పోర్ట్ మేనేజ్డ్ స్విచ్. ఓకే, అన్మేనేజ్డ్ స్విచ్చెస్ అయితే తీసుకోకండి. సో మేనేజ్డ్ స్విచ్ తీసుకోండి. సో ఈ మేనేజ్డ్ స్విచ్లో 5 పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 పోర్ట్స్లో ఒక పోర్ట్ అయితే ఆబ్వియస్గా ఎప్పుడు మీరు రౌటర్కి అయితే ఇచ్చేసేయాలి. సో ఇది నా రౌటర్కి సంబంధించిన కేబుల్. ఓకే, సో ఇదైతే నేను ఇక్కడ 1 పోర్ట్లో కనెక్ట్ చేస్తాను. సో మీ ఇష్టం, మీరు ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు. నేను 1 పోర్ట్లో అయితే కనెక్ట్ చేస్తాను. సో తర్వాత ఇంకో పోర్ట్లో ఎక్స్ట్రా ఈథర్నెట్ కేబుల్ ఒకటి తీసుకొని, ఓకే, సో ఈ ఎక్స్ట్రా ఈథర్నెట్ కేబుల్ ఒకటి నేను తీసేసుకొని, సో ఈ ఎక్స్ట్రా ఈథర్నెట్ కేబుల్ ఒక ఎండ్ని 5th పోర్ట్లో కానీ 2nd పోర్ట్లో కానీ ఏదైనా ఒక పోర్ట్లో ఇన్సర్ట్ చేయండి. అండ్ ఇంకొక ఎండ్ని రాస్బెరీ పై అయితే కనెక్ట్ చేయండి. ఓకే, సో ఒక ఎండ్ ఇక్కడ ఏదైనా పోర్ట్కి అండ్ ఇంకొక ఎండ్ రాస్బెరీ పైకి. సో తర్వాత ఇంకో కేబుల్ నా దగ్గర ఉన్న విండోస్ సిస్టమ్. ఓకే, సో లైక్ మెయిన్ సిస్టమ్. సో ఈ మెయిన్ సిస్టమ్ని ఇక్కడ ఏదో ఒక పోర్ట్లో నేను కనెక్ట్ అయితే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే స్విచ్లో మేనేజ్డ్ స్విచ్ ఎందుకు వాడాలి అనే దాని గురించి మాట్లాడుకోవాలి. సో వెరీ సింపుల్. సో నేను ఇప్పటి నుంచి ఈ రాస్బెరీ పైని అనలైజర్ అని పిలుస్తాను. ఓకే, సో అనలైజర్ అని ఎందుకు పిలుస్తానంటే, సో యాక్చువల్గా మనం ట్రాఫిక్ మొత్తం దీనికి పంపించి అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అనలైజర్ అని పిలుస్తాను. ఓకే, సో ఇప్పుడు 1 పోర్ట్లో మనము రౌటర్ కేబుల్ కనెక్ట్ చేసినాం. సో 2 పోర్ట్లో లెట్స్ టేక్ 2 పోర్ట్లో మనము అనలైజర్ని కనెక్ట్ చేసినాం, అంటే రాస్బెరీ పైని కనెక్ట్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనము స్విచ్ వాడుతున్నాం కాబట్టి స్విచ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్. సో మీరు ఒక పోర్ట్లో వెళ్ళే ట్రాఫిక్ని ఇంకొక పోర్ట్లో మీరు మానిటర్ చేయలేరు. ఓకే, బట్ ఆబ్వియస్గా అంత ట్రాఫిక్ గేట్వేకి వెళ్తుంది. గేట్వే అంటే లైక్ మన రౌటర్కి అయితే వెళ్తుంది, అంటే 1 పోర్ట్కి అయితే కంపల్సరీ అన్నిటికి సంబంధించిన ట్రాఫిక్ అయితే రీచ్ అవుతుంది. బట్ ఈ 4 పోర్ట్స్లో మీరు ఇంకో పోర్ట్లో ఏ డివైస్ ఏం చేస్తుందని అయితే మీరు మానిటరింగ్ అయితే చేయలేరు. ఓకే, సో ఎందుకంటే స్విచ్ అనేది లైక్ లేయర్ 2 డివైస్. సో మ్యాక్ బేస్డ్ ఫిల్టరింగ్ అని లైక్ లేయర్ 3లో కూడా కొన్ని స్విచెస్ ఉంటాయని నేను విన్నాను. సో లేయర్ 3 అయితే లైక్ ఐపీ బేస్డ్ స్విచింగ్ అనేవి చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ స్విచ్ని వాడితే అదేం చేస్తుందంటే మ్యాక్ బేస్డ్ ఫిల్టరింగ్ అనేది చేస్తుంది, లైక్ స్విచ్చింగ్ అనేది చేస్తుంది. కాబట్టి మనం ఒక డివైస్కి సంబంధించిన ట్రాఫిక్ ఇంకో డివైస్లో యాక్సెస్ అయితే చేయలేం. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తామంటే పోర్ట్ మిరరింగ్ అనేది ఒకటైతే చేస్తాం. సో ఈ పోర్ట్ మిరరింగ్ చేయాలి అంటే మీ దగ్గర మేనేజ్డ్ స్విచ్ ఉండాలి కంపల్సరీ. ఓకే, సో ఈ పోర్ట్ మిరరింగ్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా 1 డివైస్ అంటే లైక్ 1 పోర్ట్కి వెళ్ళే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్, 1లో ఏముంటుంది, రౌటర్ ఉంటుంది. ఓకే, సో రౌటర్కి వెళ్ళే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని సో 2 పోర్ట్లో అంటే మనం అనలైజర్ ఎక్కడైతే కనెక్ట్ చేసామో ఆ కనెక్షన్ దగ్గరికి మిర్రర్ చేస్తాం అనమాట. అంటే ఈ పోర్ట్లోకి అంటే 1 పోర్ట్లోకి వెళ్ళే ట్రాఫిక్ అంతా మనము 2 పోర్ట్లో మిర్రరింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు రౌటర్కి వెళ్ళే ట్రాఫిక్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అంతా మనకి 2 పోర్ట్లో మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి రాస్బెరీ పైని కనెక్ట్ చేస్తాం. సో రాస్బెరీ పైలో స్నాట్ ఉంటుంది కాబట్టి స్నాట్ అనేది బై డిఫాల్ట్ ప్రామిస్కస్ మోడ్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో ప్రామిస్కస్ మోడ్ అంటే ఏంటి అంటే మేనేజ్డ్ మోడ్, ప్రామిస్కస్ మోడ్ అని 2 మోడ్స్ ఉంటాయి. సో మేనేజ్డ్ మోడ్ అంటే ఏంటి అని అంటే సో అది వేరే డివైజెస్కి సంబంధించిన ట్రాఫిక్ని ఓఎస్ ఈ పర్టికులర్ డివైస్లోకి అలో చేయదు. ఓకే, అంటే మనం ఇప్పుడు 3, 4, 5లో ఉన్న డివైజెస్ రిలేటెడ్ ట్రాఫిక్ని మనం ఇక్కడ చూడలేం. ఓకే, సో ప్రామిస్కస్ మోడ్ అంటే ఏంటి అంటే వేరే డివైసెస్ సంబంధించిన ట్రాఫిక్ని కూడా అది అలో చేస్తుంది, అంటే స్నాట్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో యాక్చువల్గా స్నాట్ అనేది మీరు స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా ప్రామిస్కస్ మోడ్ని ఎనేబుల్ చేస్తుంది. ఇన్ కేస్ ఎనేబుల్ అవ్వకపోయినా మీరు మాన్యువల్గా దాన్ని మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మనము 1లో రౌటర్ కేబుల్ కనెక్ట్ చేస్తాం, 2లో అనలైజర్ని కనెక్ట్ చేస్తాం, రాస్బెరీ పై అంటే స్నాట్ని కనెక్ట్ చేస్తాం. సో తర్వాత 3, 4, 5లో మీరు ఏ డివైజెస్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3, 4, 5 రిలేటెడ్ డివైజెస్ ట్రాఫిక్ని మనము అనలైజ్ అయితే చేస్తాం అనమాట 2 పోర్ట్ త్రూ. ఓకే, సో ఒకవేళ కనుక మీ దగ్గర హబ్ ఉంటే, సో హబ్ అనేది డమ్ డివైస్. సో అంటే మీరు హబ్ దీంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ లైక్ మ్యాక్ బేస్డ్ స్విచ్చింగ్ అనేది హబ్లో ఉండదు. సో అది ఫిజికల్ లేయర్కి సంబంధించింది హబ్. సో అంటే మీరు ఇప్పుడు ఇక్కడ కానీ ఎక్కడైనా మీరు ఒక డివైస్ని కనెక్ట్ చేస్తే మిగిలిన డివైజెస్కి కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అంటే జస్ట్ మీరు ప్రామిస్కస్ మోడ్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. సో మీకు కంప్లీట్గా ట్రాఫిక్ అనేది రిసీవ్ అయితే అవుతుంది అన్నమాట. సో లైక్ మీరు పోర్ట్ మిరరింగ్ లాంటివి చేయాల్సిన అవసరం లేదు హబ్లో అయితే.
బట్ ఇది స్విచ్ కాబట్టి కంపల్సరీ మీరు పోర్ట్ మిర్రరింగ్ చేయాలి, ఎందుకంటే ఇది ఇంటెలిజెంట్ డివైస్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ గా దీన్ని ఏం చేస్తానంటే, సో ఒకటి గుర్తుంచుకోండి, మీరు స్విచ్ కి పవర్ కార్డ్ ని కనెక్ట్ చేయడానికి ముందే సో ఈథర్నెట్ కేబుల్స్ ని ప్లగ్ చేయండి. ఓకే, సో ఎందుకంటే స్విచ్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. సో ఆ ఐపీ అడ్రస్ మనకి రౌటర్ నుంచి అసైన్ అవ్వాలి అని అంటే పవర్ కార్డ్ కనెక్ట్ చేయడానికి ముందే మీరు రౌటర్ నుంచి వచ్చిన కేబుల్ ని కనెక్ట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే స్విచ్ ఆటోమేటిక్ గా రౌటర్ నుంచి ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. సో మీరు స్విచ్ అడ్మిన్ ప్యానల్కి వెళ్ళి కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు పవర్ కార్డ్ కనెక్ట్ చేసిన తర్వాత కేబుల్స్ ని కనెక్ట్ చేస్తే ఈథర్నెట్ కేబుల్స్ ని మీకు ఐపీ అడ్రస్ అసైన్ అవ్వదు, మీరు లైక్ ప్రాపర్ గా సెటప్ అయితే చేయలేరు అనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను 1 పోర్ట్ లో దీన్ని కనెక్ట్ అయితే చేస్తాను. సో తర్వాత 2 పోర్ట్ లో, ఓకే, సో 2 పోర్ట్ లో నేను ఏం చేస్తానంటే అనలైజర్ కేబుల్ కనెక్ట్ చేస్తాను. సో తర్వాత అనలైజర్ కి ఈ కేబుల్ అయితే ప్లగ్ చేస్తాను. సో ఇప్పుడు అనలైజర్ కి రాస్బెర్రీ పై మన అనలైజర్ సో పోర్ట్ 2 లో ఉంది. అంటే మనం ఇప్పుడు పోర్ట్ మిర్రరింగ్ లో ఏమని కాన్ఫిగర్ చేయాలంటే, సో సోర్స్ పోర్ట్ ఈజ్ 1 అండ్ డెస్టినేషన్ పోర్ట్ ఈజ్ 2 అని చెప్పి కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే ఈ పోర్ట్ కి వెళ్ళే సోర్స్ పోర్ట్ కి వెళ్ళే ట్రాఫిక్ మొత్తాన్ని, వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని 2 పోర్ట్ లోకి మిర్రర్ చేయమని చెప్పి కాన్ఫిగరేషన్ అయితే మనము చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అదే విధంగా నేను ఏం చేస్తానంటే ఇంకొక నా సిస్టమ్, నార్మల్ సిస్టమ్ ఏదైతే ఉందో నార్మల్ సిస్టమ్ ని ఈ 3 పోర్ట్స్ లో ఏదో ఒక పోర్ట్ కి కనెక్ట్ చేస్తాను. సో ఇంకా 2 పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 పోర్ట్స్ లో కూడా మీరు ఏమైనా డివైసెస్ కనెక్ట్ చేసి ఆ డివైసెస్ కి రిలేటెడ్ ట్రాఫిక్ ని కూడా మీరు మానిటర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని కూడా ప్లగ్ఇన్ అయితే చేస్తాను. సో ప్లగ్ఇన్ అయితే చేసేసాను. సో మనకి ప్రాపర్ ప్లగ్ఇన్ అంతా అయిపోయింది. సో తర్వాత రాస్బెర్రీ పైని సో పవర్ కార్డ్ కి అయితే కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ లైట్ అయితే వచ్చింది. సో మీరు ప్రాపర్ గా కనెక్ట్ చేస్తే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు ప్రాపర్ గా కనెక్ట్ చేయలేరు అని అంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైట్స్ రావు. సో అది మీరు చెక్ చేసుకోండి. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఒక గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. సో నేను వెంటనే ఇంటర్నెట్ కేబుల్ ప్లగ్ చేసిన వెంటనే ఇంకా మనకి రిమైనింగ్ వి బ్లింక్ అయితే అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను స్విచ్ కి పవర్ కార్డ్ అయితే కనెక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసిన వెంటనే స్విచ్ లో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు లైట్స్ అయితే వస్తున్నాయి. ఒక లైట్ అయితే వచ్చింది ఇక్కడ, మెయిన్ లైట్. సో తర్వాత మెల్లిగా ఈ లైట్స్ అయితే వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్స్ అయితే బ్లింక్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఒకదాని తర్వాత ఒకటి లైట్ అయితే బ్లింక్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇవి ఇక్కడ మీరు చూడొచ్చు రాస్బెర్రీ పైలో ఇప్పుడు అన్ని లైట్స్ బ్లింక్ అయితే అవుతున్నాయి గ్రీన్ కలర్ లో. ఓకే, సో ఐ డోంట్ నో లైక్ మీకు క్లారిటీ కనబడుతుందా లేదా అనేది, బట్ ఇవైతే బ్లింక్ అయితే అవుతున్నాయి లైట్స్. ఓకే, సో ఇదంతా ప్రాపర్ సెటప్ అయిపోయింది. అండ్ మనకి ఇది కూడా ప్రాపర్ సెటప్ అంతా అయిపోయింది. బట్ మనము స్విచ్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి మనం స్విచ్ అడ్మిన్ ప్యానల్ లోకి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే స్విచ్ అడ్మిన్ ప్యానల్ లోకి వెళ్తాను. సో స్విచ్ అడ్మిన్ ప్యానల్ లోకి వెళ్ళాలి అంటే మనకి ఫస్ట్ స్విచ్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ తెలియాలి. ఓకే, సో మోస్ట్లీ మీరు ఆర్ప్ టేబుల్ ని ప్రింట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో మీ స్విచ్ యొక్క మ్యాక్ అడ్రస్ చెక్ చేసుకోండి. సో నా మ్యాక్ అడ్రస్ E0 సంథింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే నా దాంట్లో 14 ఐపీ అడ్రస్ దగ్గర E046 అని ఉంది చూడండి. సో ఇది నా స్విచ్ యొక్క మ్యాక్ అడ్రస్. సో ఈ మ్యాక్ అడ్రస్ నా స్విచ్ అనమాట. సో ఇది దాని యొక్క ఐపీ అడ్రస్. అంటే నేను ఈ ఐపీ అడ్రస్ విజిట్ అయితే నాకు స్విచ్ యొక్క అడ్మిన్ ప్యానల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను విజిట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్విచ్ యొక్క అడ్మిన్ ప్యానల్ వచ్చింది. సో మీరు స్విచ్ కి ఏదైతే పాస్వర్డ్ కాన్ఫిగర్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ని అయితే ఎంటర్ చేసేయండి. సో నా పాస్వర్డ్ వచ్చేసి జస్ట్ ఎ సెకండ్. సో నేను నా స్విచ్ యొక్క పాస్వర్డ్ ని అయితే ఎంటర్ చేశాను. సో ఇది స్విచ్ యొక్క అడ్మిన్ ప్యానల్ అన్నమాట. సో దీంట్లో మీరు సింపుల్ గా డైరెక్ట్ గా మానిటరింగ్ లోకి రండి. సో మానిటరింగ్ లో మీకు మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇవి మన 5 పోర్ట్స్. సో ఇక్కడ సోర్స్ పోర్ట్ అనే ఆప్షన్ చూడండి. సో మన సోర్స్ పోర్ట్ 1. ఓకే,
సో ఈ పోర్ట్లో వెళ్ళే ట్రాఫిక్ని మనం డెస్టినేషన్ పోర్ట్ 2లో మానిటర్ చేయాలి. ఓకే, సో మన అనలైజర్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్లో మనం మానిటరింగ్ చేయాలి. సో ఇది రాస్బెరీ పై కనెక్ట్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ పోర్ట్ని మనము డెస్టినేషన్ పోర్ట్ లాగా కాన్ఫిగర్ చేయాలి. సో 2 పోర్ట్. ఓకే, సో తర్వాత ఇది డిజేబుల్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్లోకి తీసుకురండి. ఓకే, సో ఎనేబుల్లోకి తీసుకొచ్చి అప్లై నొక్కండి. ఓకే, సో వన్స్ మీరు అప్లై చేస్తే ఇదంతా ప్రాపర్గా కాన్ఫిగర్ అయితే అయిపోతుంది. ఓకే, డన్. సో ఇది అయిపోయిన తర్వాత యూ కెన్ లాగౌట్. సో ఇప్పుడు మీకు ఈ 3 పోర్ట్స్లో కనెక్ట్ అయిన ట్రాఫిక్ మొత్తము మీకు అనలైజర్కి వెళ్తుంది, అంటే మీకు రాస్బెరీ పైకి వెళ్తుంది. సో రాస్బెరీ పైలో మనం స్నాట్ని ఇన్స్టాలేషన్ చేయడమే మిగిలింది. సో ఇప్పుడు మనకి ఇంకా అడ్మిన్ ప్యానల్తో అవసరం అయితే లేదు, బట్ మనకి రాస్బెరీ పై ఐపీ అడ్రస్ అయితే కావాలి. ఓకే, సో నేను రాస్బెరీ పై ఐపీ అడ్రస్ చెక్ చేయడానికి మీరు ఎన్మ్యాప్ లాంటిది కానీ ఏదైనా స్కానర్ని కానీ లైక్ మీరు ఇంకేమైనా స్కానర్స్ని అయితే వాడుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఎన్మ్యాప్ అయితే నేను ఇన్స్టాల్ లేదని అనుకుంటున్నాను. అసలు ఇన్స్టాల్ అయితే లేదు, నో ప్రాబ్లం. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే యూ కెన్ ఇన్స్టాల్ జెన్మ్యాప్. ఓకే, సో జెన్మ్యాప్ వాడడం బెటర్. ఓకే, లేదంటే ఏదైనా మీరు ఆర్ప్ స్కానర్ని వాడుకొని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఆర్ప్ టేబుల్ ప్రింట్ చేశాను, బట్ దాంట్లో వేరే వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్లు అయితే ఏం రావట్లేదు ఎక్సెప్ట్ స్విచ్. సో మీరు జెన్మ్యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో నేను డౌన్లోడ్స్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటాను. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇన్స్టాలేషన్ అయితే చేసేసుకోండి దీన్ని. ఓకే, సో ఐఎమ్ డౌన్లోడింగ్ దిస్ అండ్ ఐ విల్ ఇన్స్టాల్ దిస్. సో అది ఇంకా స్టిల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ సెటప్ని రన్ చేసేసేయండి, ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో ఇలాంటి ఏదైనా స్కానర్ని మీరు వాడుకొని యూ కెన్ టెస్ట్ లైక్ మీ నెట్వర్క్లో ఉన్న డివైజెస్ ఏంటి అని అన్ని మీరు స్కాన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఐ అగ్రీ, ఇన్స్టాల్. సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం నెట్వర్క్లో స్కాన్ చేస్తే లైక్ నెట్వర్క్లో ఏమేమి డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. సో లేదంటే మీ రౌటర్ అడ్మిన్ ప్యానల్కి వెళ్ళి కూడా మీరు ఇదంతా చేయొచ్చు. ఓకే, సో ఇలా మీరు ఎక్స్ట్రా డివైస్ ఏది కాకుండా కూడా మీరు లైక్ అదర్ థింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే సో మనకి సో జెన్మ్యాప్ జియో అయితే వచ్చింది. సో నేను ఓపెన్ అయితే చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇది ఇంటర్ఫేస్. సో దీంట్లో మనము టార్గెట్ రేంజ్ స్పెసిఫై చేద్దాం. సో 192.168.1.0/24. ఓకే, సో సరిపోతుంది. సో మనకి అగ్రెసివ్ స్కానింగ్ ఏం అవసరం లేదు. సో జస్ట్ 22 పోర్ట్ ఓపెన్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం అంతే. ఓకే, సో 22 పోర్ట్ ఓపెన్ డివైజెస్ నేమ్స్ మాత్రం మనకు వస్తాయి. సో ఐ థింక్ 22 పోర్ట్ ఈజ్ ఓపెన్ ఆన్ రాస్బెరీ పై ఫౌండేషన్. ఇక్కడ చూడొచ్చు 17 ఐపీ అడ్రస్ అయితే దీనికి అసైన్ అయింది. ఓకే, సో 17 ఐపీ అడ్రస్కి నేను కనెక్ట్ అయితే అవుతాను. సో SSH pi@192.168.1.17. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు 17 ఉంది. ఓకే, sorry, not 17. Okay, so it's 17 only. Okay, so let's try. So it's on 17. So yes అని చెప్పి టైప్ చేయండి. సో తర్వాత పాస్వర్డ్ మనం పై అని పెట్టినాం కాబట్టి పై అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో తర్వాత మీరు రాస్బెరీ పై లోపలికి కనెక్ట్ అయితే అవుతారు. ఓకే, సో ఇప్పుడు మనము సో రాస్బెరీ పై లోపల అయితే మనం ఉన్నాం దాని SSH ఇంటర్ఫేస్లో. సో నేను కొంచెం ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. డైరెక్ట్గా Ctrl++ త్రూ మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో వీ డోంట్ నీడ్ టు డూ ఎనీ షార్ట్ కట్స్ నీడెడ్. సో సేమ్ మళ్ళీ ఒకసారి SSH pi@192.168.1.17కి వెళ్ళిపోదాం పాస్వర్డ్. సో డన్. సో మనం రాస్బెరీ పై అయితే కనెక్ట్ అయ్యాం. సో రాస్బెరీ పై లోపల ఉన్నాం. సో ఇప్పుడు ఒకసారి అప్డేట్ అయితే చేసుకుందాం, sudo apt update. సో డన్.
సో sudo apt ఇన్స్టాల్ స్నాట్ అని చెప్పి టైప్ చేయండి. సో స్నాట్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఓకే, సో ఇది కొంత టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇన్స్టాలేషన్ అవ్వడానికి. సో వన్స్ ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఫర్దర్ కాన్ఫిగరేషన్ అంతా చేసుకోవచ్చు. లైక్ కస్టమ్ రూల్స్ రైటింగ్ అని ఇంకా ఏదైనా చేసుకోవాలనుకుంటే దాంట్లో చేసుకొని స్నాట్ని అయితే రన్ చేయొచ్చు. సో నేను లైక్ రాస్బెరీ పై ఇంటర్ఫేస్ని ప్రామిస్కస్ మోడ్లో ఎలా పెట్టాలని అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఓకే, సో వెరీ సింపుల్. మీరు ఇఫ్ కాన్ఫిగ్ కమాండ్ని వాడినా, మీరు ఐపీ ఓకే సో ఐపీ లింక్ కమాండ్ని వాడినా, సో యూ కెన్ డూ దట్. సో బై డిఫాల్ట్ అది నేను ఏ ఇంటర్ఫేస్ని ఏ రేంజ్ నెట్వర్క్లో నేను రన్ చేయాలని అడుగుతుంది. సో 192.168.0.0 మీన్స్ లైక్ అరౌండ్ సమ్ లాక్స్ ఆఫ్ డివైజెస్ వరకు అది మనకి సబ్నెట్ రేంజ్ అయితే ఇస్తుంది. సో ఇది ఎనఫ్. సో జస్ట్ 24 కనుక మీరు అంటే లైక్ మీరు ఓన్లీ 256 డివైజెస్ ని మానిటర్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు 24 ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. సో నేను డిఫాల్ట్ ఏదైతుందో సో దానికే ఎంటర్ అయితే చేస్తాను. ఓకే, సో సబ్నెట్ లైక్ చాలా లాంగ్ రేంజ్ సబ్నెట్ అయితే అది మానిటర్ అయితే చేస్తుంది. ఓకే, సో ఇదంతా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనము ప్రామిస్కస్ మోడ్ని అయితే ఫస్ట్ మాన్యువల్గా సెట్ చేసి చూపిస్తాను. సో బై డిఫాల్ట్ స్నాట్ విల్ డూ దట్, కానీ నేనైతే నార్మల్గా మీకైతే చేసి చూపిస్తాను. సో ఇంకా మనకి ఈ డివైజెస్ పార్ట్కి వచ్చేసరికి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దీని కేసులో. సో ఇంకా మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో అంతే తప్ప ఇంకా మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాల్సింది అయితే ఏం లేదు. ఓకే, సో ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ మీరు ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డూ దట్. సో లైక్ ఎక్స్ట్రా డివైజెస్ ఇంకా మీ దగ్గర ఎక్కువ పోర్ట్స్ ఉన్న స్విచ్ ఉంటే లైక్ యూ కెన్ కనెక్ట్ ఇంకా డివైజెస్ని మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఎన్ని కావాలనుకుంటే అన్ని డివైజెస్. సో ప్రజెంట్ అయితే నేను ఒక డివైస్ని మానిటర్ చేయడానికి అయితే వాడుతున్నాను దీన్ని. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు స్నాట్ కాన్ఫిగరేషన్ ఇంటర్ఫేస్ డిఫాల్ట్ నాట్ సెట్ యూజింగ్ ETS0. సో ETS0లో బై డిఫాల్ట్ అది ఇంటర్ఫేస్ని ETS0కి అయితే సెట్ చేసుకుంటుంది. అండ్ లైక్ మీరు కనుక ఇంటర్ఫేస్ని స్పెసిఫై చేయాలనుకుంటే కూడా యూ కెన్ స్పెసిఫై. ఓకే, సో లేటర్ మళ్ళీ మీరు చేయాలనుకుంటే కూడా మీరు స్పెసిఫై అయితే చేయొచ్చు అనమాట, -i వాడి ఫ్లాగ్ని వాడి. ఓకే, సో ఇంటర్ఫేస్ని కూడా మీరు స్పెసిఫై చేయాలనుకుంటే స్పెసిఫై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో వన్స్ ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చేసే థింగ్ ఏంటి అంటే స్నాట్ని రన్ చేసి చెక్ చేస్తాను. సో చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా రూల్స్లోకి వెళ్ళిపోయి ఒక 3 రూల్స్ని అయితే రాసేస్తాను. SSHకి, HTTPకి అండ్ వీలైతే లైక్ ఇంకా ఏదైనా కోడ్కి అయితే మనము రూల్స్ని అయితే రాసేద్దాం. ఓకే, సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఓకే, సో వీ కెన్ డూ క్లియర్ అండ్ మనం స్నాట్ -v అని చెప్పి రన్ చేసి చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ ప్యాకెట్ డంప్ సంథింగ్ ఈ గాట్. బట్ ఇక్కడ మనం చూడొచ్చు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే లైక్ ఇట్ రిక్వైర్స్ sudo. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా రన్ అయితే చేసుకొని లైక్ మనకి కొంచెం లోడ్ అయ్యి లైక్ వర్షన్ చూపించేసి మనకి ఇది ఎగ్జిట్ అయితే అవుతుంది. సో ఇది ఎగ్జిట్ అవ్వకపోయినా వీ కెన్ క్లోజ్ దిస్ యూజింగ్ Ctrl+C. ఓకే, సో స్నాట్ అయితే మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో స్నాట్ మీరు వాడడానికి లైక్ యూ కెన్ యూజ్ హెల్ప్ sudo snot -help. ఓకే, సో మీకు కంప్లీట్ స్నాట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేసేది ఏంటి అని అంటే సింపుల్గా నేను cdhc snot ఓకే, సో స్నాట్ డైరెక్టరీలో రూల్స్లోకి వెళ్ళిపోతాను. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి local.rules అని ఒక ఫైల్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అది ఎంటీగా ఉంటుంది. సో ఆ ఎంటీ ఫైల్లోకి మనము రూల్స్ని అయితే రాసుకోవచ్చు. సో నేను సింపుల్గా FTP రూల్స్ని యాడ్ చేసి జస్ట్ ఒక రూల్ని కాపీ చేసుకుంటాను ఇక్కడ నుంచి, ఎందుకంటే మనం మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా సో నానో వాడేసి సింపుల్గా ఆ లోకల్ రూల్స్ ఫైల్ని ఓపెన్ చేసేసుకొని ఓకే, సో నాట్ రైటబుల్, నో ప్రాబ్లమ్. సో ఎస్, లెట్స్ యూజ్ sudo local rules ఇచ్చేసి సో ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసేసి ఈ రూల్ని అయితే ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇవేం అవసరం లేదు, SID ఒకటి ఇంపార్టెంట్. ఓకే, సో SID SID కూడా అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు, అవసరం లేదు, తీసేయాలనుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, సో బట్ SID నేను ఉంచుతాను అండ్ మెసేజ్ని ఒకదాన్ని ఉంచుతాను. సో మెసేజ్ ఉంచేసి ఇక్కడ మెసేజ్లో మీరు లైక్
యూ కెన్ రైట్ ఇట్ డౌన్. సో ఎఫ్టిపి కనెక్షన్ డిటెక్టెడ్ అని మీరు రాసుకోవచ్చు కావాలి అనుకుంటే. లైక్ అంటే ఎఫ్టిపికి ఎవరైనా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే సో ఆటోమేటిక్గా ఇది ఎఫ్టిపి కనెక్షన్ డిటెక్టెడ్ అని అలా మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా నెట్ హోమ్ నెట్ ఉంది. సో హోమ్ నెట్ అంటే ETH 0కి బై డిఫాల్ట్ కాన్ఫిగర్ అయి ఉంటుంది, అది మీరు ఇంటర్ఫేస్ ని డిఫైన్ చేసిన దాన్ని బట్టి. సో లేదంటే మీరు ఇక్కడ ఎనీ స్పెసిఫై చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఐపీ అడ్రస్ ప్లేస్ లో కూడా మీరు ఎనీ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. అంటే ఎనీ ఐపీ అడ్రస్ నుంచి ఏ ఐపీ అడ్రస్ కి 21 పోర్ట్ లో కనెక్షన్ వచ్చిన వెంటనే ఎఫ్టిపి కనెక్షన్ డిటెక్టెడ్ అని చెప్పి ఒక రూల్ ని మనము రైట్ అయితే చేసాం. సో ఇదే విధంగా మనము హెచ్టిటిపికి SSH కి కూడా చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ డూ దిస్ ఫర్ HTTP అండ్ ఓకే SSH. సో ఫస్ట్ అయితే నేను SSH కి రాస్తాను. సో SSH కనెక్షన్ డిటెక్టెడ్ అని. ఓకే, సో దెన్ ఇంకొకటి తీసుకొని ఇక్కడ HTTP అని చెప్పి మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ 80 పోర్ట్ ఇస్తాను. సో ఈ రూల్స్ ఎలా రాయాలనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, స్నాట్ వీడియోలో. ఓకే, సో ప్రోటోకాల్ తర్వాత డెస్టినేషన్ లైక్ ఎక్కడ నుంచి ఏ ఐపీ ఎక్స్టర్నల్ ఐపీ ఏదైతే ఉంది సో ఆ ఐపీ సోర్స్ ఐపీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్. సో సోర్స్ పోర్ట్ ఏంటి, తర్వాత డెస్టినేషన్ ఏ పోర్ట్ ఏ ఐపీ నుంచి వస్తుంది అనేది ఇక్కడ మనం స్పెసిఫై అయితే చేస్తాం. ఓకే, డెస్టినేషన్ ఐపీ డెస్టినేషన్ పోర్ట్. సో 21, 22, 20, 80 ఈ 3 పోర్ట్స్ కి మనం అయితే కాన్ఫిగర్ అయితే చేసినాం అనమాట. ఓకే, సో తర్వాత మీరు కావాలి అని అనుకుంటే యూ కెన్ పుట్ ICMP యాజ్ వెల్. సో ICMP కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు కావాలి అనుకుంటే, బట్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది రూల్. సో డిఫరెంట్ గా అంటే ఏం లేదు. సో ఓకే, ఇక్కడ పుట్ ఎనీ పోర్ట్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ICMP అని చెప్పి స్పెసిఫై చేయండి. సో తర్వాత ICMP ప్యాకెట్ డిటెక్టర్ అని చెప్పి మీరు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో SID చేంజ్ చేయడం మర్చిపోవద్దు. సో SIDs సమ్ లాంగ్ రేంజ్ వాడండి. లైక్ ఎందుకంటే ఆల్రెడీ చాలా రూల్స్ ఉంటాయి స్నాట్ లో. సో నేను ఇక్కడ 10 lakhs లో వాడుతున్నాను నంబరు. సో 10 lakhs, 10 lakh 1 అండ్ 10 lakh 2, 10 lakh 3. ఓకే, సో ఈ రూల్స్ అయితే రైట్ అయితే చేసేద్దాం. ఓకే, సో క్యాట్ లోకల్ రూల్స్. సో ఇప్పుడు మనకి ఈ 3 రూల్స్ అయితే ఉన్నాయి. సో మీరు స్నాట్ కాన్ఫిగరేషన్ అంతా ప్రాపర్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది, sudo snot. సో టెస్ట్ లో మీరు -c కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. snot conf. ఓకే, సో మీరు అది రన్ చేస్తే మీకు ఎర్రర్స్ ఏవైనా ఉన్నాయా లేదంటే అంత ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ ఉందా అనేది చెక్ అయితే చేస్తుంది. ఓకే, సో చాలా రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అన్ని రన్ చేసి అది చెక్ చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. ఓకే, సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఒకవేళ మీరు రూల్స్ రైటింగ్ లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీకు ఇక్కడ వెంటనే ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు స్నాట్ సక్సెస్ఫుల్లీ వైలేటెడ్ ది కాన్ఫిగరేషన్ అని వచ్చింది. ఓకే, సో ఇదొకటి. సో తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనం రూల్స్ కూడా ప్రాపర్ గా రాసేసాం. సో మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంటర్ఫేస్ ప్రామిస్కస్ మోడ్ లో ఉందో లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, సో ETH 0 అనేది ప్రామిస్కస్ మోడ్ లో లేదు. ఇక్కడ ప్రామిస్క్ అని ఉంటుంది వర్డ్, సో ప్రామిస్క్ లేదు. సో మనము sudo IP link set. ఓకే, సో set ETH 0 ప్రామిస్క్ ఆన్ అని చెప్పి ఇచ్చేసేయండి. సో ఇది ప్రామిస్కస్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు ప్రామిస్క్ అని కనబడుతుంది. ఓకే, సో ఇలా మీరైతే ప్రామిస్కస్ మోడ్ కూడా సెట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం స్నాట్ ని రన్ అయితే చేసేసుకోవచ్చు. sudo snot కాన్ఫిగరేషన్ మస్ట్ etc snot conf ఫైల్ స్పెసిఫై చేసేయండి. సో తర్వాత we need to print logs. ఓకే, సో కన్సోల్లో నేను లాగ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అందుకే -a కన్సోల్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ మీరు లాగ్స్ ని డిజేబుల్ చేసుకోవాలి అనుకున్నా ఎనేబుల్ చేసుకోవాలనుకున్నా ఇట్స్ అప్ టు యూ. బై డిఫాల్ట్ లాగ్స్ అనేవి వేర్ లాగ్స్ నాట్ డైరెక్టరీలో జనరేట్ అవుతాయి. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఫైల్ స్పెసిఫై చేసాం, లాగ్ ఎలా ప్రింట్ అవ్వాలనేది స్పెసిఫై చేసాం. సో తర్వాత మనం సైలెంట్ మోడ్ కూడా ఎనేబుల్ చేయొచ్చు కావాలనుకుంటే, బట్ నేను అది ఎనేబుల్ అయితే చేయట్లేదు. సో నేను ఇది రన్ అయితే చేశాను.
ఓకే, సో రూల్స్ అన్ని లోడ్ అవుతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు మనకి ఏదైనా లైక్ థింగ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు SSH కనెక్షన్ డిటెక్టెడ్ అని వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 13 నుంచి 17 కి, అంటే మన విండోస్ సిస్టమ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం వాడే విండోస్ సిస్టమ్ నుంచి రాస్బెరీ పై 17 కి SSH కనెక్షన్ అనేది అయితే ఉంది. ఓకే, సో అందుకే మనకి SSH కనెక్షన్ డిటెక్టెడ్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ICMP ప్యాకెట్స్ డిటెక్టెడ్ అని వచ్చింది చూడండి, లైక్ ICMP రిక్వెస్ట్లు అయితే రైజ్ అవుతున్నాయి. ఓకే, సో అందుకే ICMP వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీరు ఇప్పుడు ఇంకొక ట్యాబ్ తీసుకొని, సో దీంట్లో మీరు వేరేది ఏది చేసినా లైక్ పింగ్ google.com అని మీరు చేసినా, సో వెంటనే మీకు ఇక్కడ ICMP ప్యాకెట్స్ డిటెక్ట్ అవుతాయి చూడొచ్చు. సో ఇక్కడ IP చేంజ్ అయింది. సో IP 216.50.200.142. సో ఇక్కడ చూడొచ్చు 216.58.200.142. ఓకే, సో ఇలా మీరు మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు కావాల్సిన రూల్స్ అయితే రైట్ చేయొచ్చు. బై డిఫాల్ట్ స్నాట్లో చాలా రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్లో ఏ రూల్ కనుక అది ట్రిగర్ చేసినా వెంటనే మీకు దానికి రిలేటెడ్ రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో ఇదే కాదు, ఇప్పుడు సపోజ్ నేను నార్మల్గా బ్రౌజర్లో HTTP సైట్స్ ఏమైనా విజిట్ అయితే వెంటనే అది దానికి రిలేటెడ్ అలర్ట్స్ని కూడా జనరేట్ అయితే చేస్తుంది. సో ప్రజెంట్ ఇవన్నీ HTTPS సైట్స్. సో HTTP / నేను సింపుల్గా ఏం చేస్తానంటే testphp vulnweb.com విజిట్ అవుతాను. ఓకే, vulnweb.com. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ విజిట్ అయ్యాను. సో విండోస్ నుంచి లైక్ HTTP కనెక్షన్ వెళ్ళింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు HTTP కనెక్షన్ డిటెక్టెడ్ అనేది వచ్చింది. సో ఇది testphp vulnweb.com వాళ్ళ IP అడ్రస్. సో లైక్ వీ కెన్ రీవాలిడేట్ ఆల్సో, మనం నార్మల్గా పింగ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో testphp.vulnweb.com. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు 44 249 228 249 అండ్ 3 వాళ్ళ IP అడ్రస్. సో ఇలా మీరు కస్టమ్ రూల్స్ ఏవైనా రాసుకోవచ్చు. మీ కంప్లీట్ నెట్వర్క్ వచ్చే ట్రాఫిక్, వెళ్ళే ట్రాఫిక్ మొత్తాన్ని మీరు లైక్ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ 2 ఎక్స్ట్రా డివైసెస్ ఉన్నాయి. సో ఈ పోర్ట్స్ లో మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డివైసెస్ కనెక్ట్ చేస్తే వాటికి రిలేటెడ్ ట్రాఫిక్ ని కూడా మీరు అయితే మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా రూల్స్, కమ్యూనిటీ రూల్స్ ని కూడా డంప్ చేస్తే మీకు ఇంకా మాల్వేర్ ఏదైనా మీ నెట్వర్క్ లోకి ఎంటర్ అయినా, సో వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే ప్రింట్ అయితే అవుతుంది అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో విల్ మీట్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్స్ అండ్ queries ఉన్నా you can comment down below. So I will try to resolve those. And అదే విధంగా మీకు ఏదైనా న్యూ కంటెంట్ కావాలి అనుకుంటే you can comment down. So I'll try to post the content. Thanks for watching. Bye.